అన్నయ్య, అసలు క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏమిటి? క్రిస్మస్ రోజు అందరు ఎందుకు బహుమానాలు పంచుకుంటారు? చెల్లి, నాకు సరిగ్గా తెలీదు. నాకూ తెలుసుకోవాలి అని ఉంది. ఎవరైనా మనకి చెప్తే బావుంటుంది. నా దగ్గరకు రా. మీకు వచ్చిన సందేహానికి సమాధానము చెప్పటానికే నేను వచ్చాను. నువ్వు అడిగావుగా క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏంటి అని. అది వివరించటానికే వచ్చాను. చీకటిగా ఉన్న ఈ విశ్వంలో దేవుడు వెలుగును, భూమిని, సమస్త జంతువులను, ఆకాశమును, ఆకాశములో ఎగిరే పక్షులను, సముద్రమును, అందులోని చేపలను సృష్టించారు. చివరిగా ఆయన రూపములో, ఆయన పోలికలో దేవుడు మనిషిని తయారుచేశారు. పురుషునిగా, స్త్రీగా తయారుచేశారు. దేవుడా మనిషితో ఆడుకోవాలి, ఆ మనిషితో కలిసి ఉండాలి అని అనుకున్నారు. కాని దేవుడు వద్దు అన్న పనిచేసి మనిషి దేవునికి దూరముగా వెళ్లిపోయాడు. అలా దేవునికి దూరముగా వెళ్లిపోయిన మనిషిని మరల వెనక్కి అంటే దేవుని దగ్గరికి తెచ్చుకోవాలి అని చూశాడు. కాని దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్లిపోయిన మనిషి అప్పటికే పాపములో మునిగిపోయాడు. అలా పాపములో మునిగిపోయిన మనిషిని పరిశుద్ధపరిచి దగ్గరికి తీసుకోవటానికి వాక్యరూపములో ఉన్న యేసు క్రీస్తు ప్రభువారికి శరీరమిచ్చి కృపసత్య సంపూర్ణుడిగా, రక్షకుడిగా, దేవునిగా, తండ్రి అయిన దేవుడు ఈ లోకములోనికి పంపించారు. ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం యేసు క్రీస్తు ప్రభువు. యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి ప్రతి మనిషి పాపాన్ని తీసి తండ్రి అయిన దేవుని దగ్గరకు మనుష్యులను చేర్చటానికి మార్గం సిద్ధం చేశారు. దేవుడు మనుష్యులకు యేసు క్రీస్తు ప్రభువారిని బహుమానముగా ఎలా ఇచ్చారో అలానే ప్రతి మనిషి కూడా ప్రేమను బహుమానముగా పంచుకోవాలి అనేదే క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం.